రామగుండం నియోజకవర్గం రాజకీయ నాయకుడు పెద్దంపేట శంకర్ తన స్వంత గూడు టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డ శంకర్ గౌడ్ అనివార్య కారణాల వల్ల టీఆర్ఎస్కు దూరమైన విషయం విదితమే. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ప్రెస్ మీట్లో గౌడ్ మాట్లాడుతూ ప్రజాభివృద్ధియే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్తోనే ఈ తెలంగాణ అభివృద్ధి చెందగలదన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. టీఆర్ఎస్ పార్టీ ప్రారంభం నుంచి ప్రారంభకుడిగా ఈ ప్రాంతంలో ఉండి నిర్మాణం చేసినటువంటి నేను అనుకోని కొన్ని పరిస్థితుల వల్ల మరి మొన్నటి శాసనసభ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ నుండి రామగుండం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. మరి ప్రజల తీర్పును చూసిన తర్వాత మిత్రుడు చందర్కు కోరకంటి చందర్ గారికి మరి ప్రజలంతా అండగా నిలబడి ఏకపక్షంగా వారిని ఎమ్మెల్యేగా గెలిపించిన ఈ సందర్భంలో ప్రజా తీర్పును గౌరవిస్తూ వారికి పూర్తిగా అండగా నిలబడాలని నిర్ణయించుకోవడం జరిగింది. అట్లాగే రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు చేపట్టే అన్ని కార్యక్రమాల్లో కూడా వారికి అండగా ఉండాలని కూడా నేను కానీ నా అనుచరులందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఇవాళ కొప్పుల ఈశ్వర్ గారు నాకు చిన్నప్పటి నుంచి గురువు గారు, నా 16వ సంవత్సరం నుంచి గురువైనటువంటి కొప్పుల ఈశ్వర్ గారిని మరి వాళ్ళ సంక్షేమ శాఖ బాధ్యులుగా గౌరవ కేసీఆర్ గారు నియమించడం జరిగింది. మరి వారే స్వయంగా ఇక్కడికి వచ్చిన ఈ సందర్భంలో వారి సమక్షంలో స్థానిక శాసనసభ్యులు కోరకంటి చందర్ గారు మరి నన్ను పార్టీలోకి తిరిగి సొంత గూటికి ఆహ్వానించడం, నేను మరి దానికి సిద్ధమై నా క్యాడర్తో సహా అందరం కూడా నిర్ణయం చేసుకుని వెళ్ళడం జరిగింది. గౌరవనీయులు కేసీఆర్ గారు మరి ఈ ఎంపీ ఎన్నికలలో మొదటిసారి ఒక స్థానికుడిని ఎంపిక చేయడం, అట్లాగే విద్యాధికుడు అయినటువంటి వారు గ్రూప్ 1 ఆఫీసర్గా ఉద్యోగం చేసినటువంటి ఆయన మరి ఒక మంచి మేధావిని ఎంపిక చేశారు. కాబట్టి వారికి పూర్తిగా మద్దతుగా నిలబడి వారిని గెలిపించడానికి నేను కానీ నా క్యాడర్ అంతా సిద్ధమై పనిచేస్తామని తెలియజేస్తాం. విలేకరుల సమావేశంలో నాయకులు సిద్ధి శంకర్, ఉప్పులేటి హనుమంత్, బాలసాని ఆశీష్ గౌడ్, వెంకటేష్, సిద్ధరామస్వామి, బొమ్మగాని రాజయ్య, క్రాంతి, సతీష్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. స్థానిక 17వ డివిజన్లోని హనుమానగర్ ఏరియాకు చెందిన ముస్లిం యువతి నేహా అనివార్య కారణాలతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఘటన విదితమే. అయితే నేహా కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో రామగుండం శాసనసభ్యులు కోరకంటి చందర్ విజయమ్మ ట్రస్ట్ ద్వారా 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి కుటుంబ సభ్యులైన జులేహా బేగం, నానమ్మకు 17వ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు చల్లగురుగుల మొగిలి, ముస్లిం కుల పెద్దల ద్వారా ఆర్థిక సహాయం అందించారు. హనుమాన్ నగర్ 17వ డివిజన్కు సంబంధించినటువంటి నేహా బేగము అమ్మాయి ఆర్థిక ఇబ్బందులతోని తను సూసైడ్ చేసుకున్నది కనుక వారు నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబం, ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబం. వారిని గుర్తించి రామగుండం ఎమ్మెల్యే గౌరవశ్రీ కోరకంటి చంద్రన్న గారు మరి విఎమ్మ ట్రస్ట్ ద్వారా ఒక 5,000 రూపాయలు వారికి ఆర్థిక సాయము బస్తీవాసులమైన మేము టీఆర్ఎస్ నాయకుల ద్వారా ఇప్పించడం జరిగింది. వారు ఆర్థిక సాయం చేసినందుకు కోరకంటి చంద్రన్న గారి హృదయ విదారకానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారు ఇంకా ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆశిస్తూ మరి ఇలాంటి ఆర్థిక సాయం ఇంకెంతో మంది పేదవారికి కూడా తన ద్వారా వారి ట్రస్ట్ ద్వారా ఇప్పించాలని మనవి చేస్తూ ఈ సహాయ కార్యక్రమంలో 17వ డివిజన్ బాధ్యులు మాతంగి లక్ష్మణ్, డివిజన్ ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ నాయకులు బంక శివ, దామెర రాజు, దిలీప్, పవన్, హారతి, ఎండి ఖాజా, షిరాజుద్దీన్, మద్దెల శ్రీనివాస్, ఎండి మునీరుద్దీన్, ఈదునూరి నర్సింగ్, సత్తాఖాన్ తదితరులు పాల్గొన్నారు. RG1 ఏరియా పరిధిలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు వేసవి కాలంలో పాటించాల్సిన నిబంధనలు అమలు పరచాలని కోరుతూ
టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఏరియా యాజమాన్యానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు కట్కూరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తూ సింగరేణి ప్రగతిలో కీలక భూమికను పోషిస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు వేసవి తాపాన్ని తాళలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పని వేళలు మార్చి పర్మనెంట్ కార్మికుల మాదిరిగా మజ్జిగ, మినరల్ వాటర్, భోజన, షెల్టర్ వస్తువులను సమకూర్చాలని యాజమాన్యాన్ని కోరారు. సింగరేణి కాలేజీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ కార్మికులకు ఏదైతే సర్వీస్లో పనిచేస్తున్నారో సివిక్స్ లాంటి డిపార్ట్మెంట్ లాంటి వాళ్ళకు ఈ సంవత్సరము తీవ్రమైన ఎండలు స్టార్ట్ అయినాయి. కాబట్టి గతంలో ఏదో ఏప్రిల్, మేల ఎండలు ముదిరినాయని చెప్పిన ఆ టైంలో మాత్రమే వాళ్ళకేదో టైమింగ్ విధులలో సమయము మార్పులు చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ మార్చి వెళ్ళక ముందు నుంచే ఎండలు తీవ్రంగా మొదలైనాయి కాబట్టి వాళ్ళకు విధుల టైంను మార్పు చేయాలని చెప్పని ఈరోజు RG1 GM ఆఫీస్లో GM గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే మేము అడుగుతున్నామో పర్మనెంట్ కార్మికులకు ఓసీలలో ఎట్లయితే ఇస్తున్నారో అదేవిధంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా టైంలలో ఉదయం షిఫ్ట్లో 6 గంటలు మొదలుపెట్టించేసి మిగతా టైం వరకు వాడుకోవాలని చెప్పని, అలాగే లంచ్ టైం కూడా ఇచ్చుకుంటూ ORS ప్యాకెట్లను, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగము జిల్లా కమిటీ నుంచి మేము ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానిపై కూడా మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పని కూడా మేము పత్రికాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మాకు మేమే 6 గంటలకు వచ్చేసి పని చేస్తామని కూడా మేము ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు ఎన్ కొమ్రయ్య, చంద్రమౌళి, MD రహీం, పెరక రాయమల్లు, సమీర్ సోయల్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో సోమవారం సాయంత్రం UKG విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DEO వెంకటేశ్వర్లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. KG విద్యను అభ్యసించి ప్రాథమిక విద్యాభ్యాసం కొరకు వెళ్తున్న UKG విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించడం మంచి కార్యక్రమం అన్నారు. విద్యార్థులు చదువుల్లోనే కాకుండా ఇతర యాక్టివిటీస్లో బాగా రాణించి భావితరాలకు మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు. చాలా సమయం పేరెంట్స్ అంతా కూడా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దేర్ చిల్డ్రన్స్ పర్ఫార్మెన్స్. సో నేను కూడా ఎక్కువ టైం తీసుకోకుండా, ఎందుకంటే జీజీబాయ్ ఫౌండేషన్ డైరెక్టర్ రాజ్ కుమార్ చాలా చక్కగా అన్ని విషయాలు పేరెంట్స్ ఏదైతే వాళ్ళ పిల్లల అభివృద్ధి కోసం ఏం చేయాలన్న విషయాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది. అదేవిధంగా మా మండల విద్యాధికారి కూడా పేరెంట్స్ పిల్లలతో ఎక్కువ టైం స్పేర్ చేసినట్లయితే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీరు ఎంత ఎక్కువ పిల్లలతో మాట్లాడుతుంటే వాళ్ళ మాట్లాడడానికి భయాన్ని తొలగించిన వారు అవుతారు. ఎందుకంటే ఇందాక మరి విద్య ఒక్కటే ముఖ్యం కాదు, విద్యతో పాటు అన్ని రంగాల్లో కూడా వారికి క్రమశిక్షణ నేర్పించవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి విద్యార్థి దశలో ఉన్నప్పుడే పిల్లల్ని ఎక్కువ ఒత్తిడికి గురి చేయకుండా వారి ఇష్టాలను తెలుసుకొని వారు ఏ రంగంలో రాణించగలుగుతారో, ఏ రంగంలో వాళ్ళ అభిష్టం ఉందో ఆ రంగాల్లో వారిని ప్రోత్సహించినట్లయితే తప్పనిసరిగా విద్యార్థులు భవిష్యత్తు బాగుంటుంది, వారు మంచిగా ఎదుగుతారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. అనంతరం చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి.
కార్యక్రమంలో ఎంఈఓ డానియల్, పాఠశాల డైరెక్టర్ మంజులా శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్, పీఈటీలు, ఉపాధ్యాయులు, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శాసనసభ ఎన్నికల ఫలితాలు అధికార టీఆర్ఎస్కు షాక్నిచ్చాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మాజీ ఎమ్మెల్యే టి జీవన్ రెడ్డి 8,655 ఓట్లు భారీ మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలుపొందారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలినట్లయింది. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ బలపరిచిన నర్సిరెడ్డి 2,736 ఓట్ల ఆధిక్యంతో ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపాయి. రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు. ఈ మేరకు మంగళవారం గ్రామంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో మహిళలు నెత్తిన బోనాలను పూని డప్పు చప్పుళ్ల మధ్య రేణుకా ఎల్లమ్మ గుడి వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గౌడ కులస్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.